మనం చూసుకున్నట్లయితే 11 గంటల వరకు పోలింగ్ మనం చూసుకోవచ్చు. 11 గంటల వరకు పోలింగ్ ఎంత శాతం పోల్ అయింది ఏంటనేది మనం చూడొచ్చు. అదేవిధంగా తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎన్నికల అధికారి గారు అయితే మీటింగ్ అయితే పెట్టారన్నమాట. తెలంగాణలో ఓటింగ్ చురుగ్గా ప్రశాంతంగా జరుగుతుందని, ఎవరో కూడా ఆందోళన చెంది పని అయితే లేదని, ప్రశాంత వాతావరణంలో ఎన్నికల పోలింగ్లు అయితే జరుగుతుందని, ప్రజలందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పారు. అదేవిధంగా హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారన్నమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఓటింగ్ చురుగ్గా ప్రశాంతంగా జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలో సాంకేతిక సమస్యలు వస్తే సరిచేశామని చెప్పారు. ప్రజలంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలు కూడా పోలింగ్ అయితే జరుగుతుందని నేనైతే తెలియజేశారనమాట. ఇక 11 గంటల వరకు మనం పోలింగ్ చూసుకున్నట్లయితే తెలంగాణలో 15 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు అయితే ఉదయం నుంచే బారులు తీరారు. ఉదయం 11 గంటల వరకు లోక్సభకు ఏపీలో 23.10%, మనకి అదేవిధంగా తెలంగాణలో 24.31% పోలింగ్ అయితే జరిగిందనమాట. ఈ విధంగా పోలింగ్ అయితే 11 గంటల వరకు శాతం అయితే అయింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.